దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో జీసస్ గ్లోరీ మినిస్ట్రీ ద్వారా యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా సువార్త అందించే భాగ్యం ప్రభు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా కన్నతండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన నా ప్రభువా, మహాపరిశుద్ధుడా, మా హృదయాలను ఏలే మహిమ కలిగిన మహారాజా, అనంతుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీ నామమునకు కోట్ల కొలది వందనాలు. ఈ భూమి మీద మీ ఒక సేవ చేసే భాగ్యం అత్యల్పులమైన మాకు అనుగ్రహించిన ఈ ఆధిక్యతను బట్టి స్తుతిస్తున్నాను. వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి. నీ దాసు నన్ను మరుగుపరచమని కావలసిన పరలోక సంబంధమైన జ్ఞానము, అయ్యా పరిశుద్ధాత్మ నడిపింపు నీ దాసును నాకు అనుగ్రహించమని, ఈ యొక్క వర్తమానము వింటున్న ప్రతి బిడ్డలకు దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం ఏంటంటే, సాతాను మనుషులను ఎలా ఇబ్బంది పెడతాడు, మనము ఏ విధంగా సాతాను శక్తులను ఎదిరించాలి అనేది ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా మన వలె, నీ వలె, నా వలె ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద శరీరధారిగా ఆయన సంచరించిన దినాలలో ఆయన శిష్యులతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రుబలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను. ఇక్కడ పాము దేనికి గుర్తుగా కనబడుతుందంటే అపవాదికి గుర్తుగా కనబడుతుంది. త్రేళ్ళు దేనికి గుర్తుగా కనబడుతుందంటే చాతబడి మాంత్రిక శక్తులకు గుర్తుగా కనబడుతున్నవి. ప్రభు చెప్తున్నాడు, వాటిని తొక్కుటకు మీకు అధికారం ఇచ్చానని శిష్యులతో ప్రభు చెప్పాడు. అనగా అపవాది యొక్క అధికారము, చాతబడి మాంత్రిక క్రియల యొక్క అధికారము బ్రేక్ చేయటానికి నేను మీకు ఆ అధికారం అనగా ఆ పవర్ ఇస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, యేసు ప్రభు వారు ఎవరికైతే మారు మనసు అనుగ్రహించారో, యేసు ప్రభు వారు ఎవరినైతే బాప్తిస్మం ద్వారా రక్షించాడో, ఆయన ఆ ఒక రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి పాపాన్ని యేసు ప్రభు వారు కడిగారో, అనగా దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ అధికారము వర్తిస్తుంది. అపవాది మనుషులను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. అపవాది సాతాను మన తండ్రికి శత్రువు, అలాగే దేవుని పిల్లలకు కూడా శత్రువే. మన తండ్రికి శత్రువు అయినప్పుడు మనకు కూడా శత్రువే. ఈ శత్రువు అయిన సాతాను కంటికి కనబడే శత్రువు కాదు, కనబడని శత్రువు. ఈ శత్రువు ప్రపంచ దేశములో ఉన్న అనేకులను, అనగా టోటల్గా ఈ లోకానికి అధికారి. ఇప్పుడు ఈ లోకము సాతాను చేతిలో ఉంది.
ఈ యొక్క లోకంలో ఉన్న మనుషులు సాతాను చేతిలో ఉన్నారు. సాతాను తన యొక్క కుట్ర, తన కుయుక్తి ద్వారా మనుషులను ఏదో విధంగా నరకానికి తీసుకెళ్లాలని, పరలోకము చేరకుండా వాడితో కలిసి యుగ యుగాలు ఆ అగ్నిగుండంలో కాలాలని, దేవుని యొక్క ప్రేమ వారి దగ్గరికి రాకుండా పాపపు ముసుగులో అనేకులను ఇరికించి నరకానికి తీసుకెళ్లాలని సాతాను ప్లాన్ వేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు కూడా చాలా స్పీడ్గా పనిచేస్తున్నాడు. దేవుడు స్పీడ్గా ఎలా పనిచేస్తున్నాడో దయ్యము కూడా స్పీడ్గా పనిచేస్తుంది. దేవుడు చీకటిలో ఉన్న వ్యక్తులను వెలుగులోకి తీసుకురావాలని దేవుడు తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా, తన సేవకుల ద్వారా, తన సంఘము ద్వారా నశించిపోతున్న ప్రజలకు ఆనాడు సిలువలో యేసుక్రీస్తు ప్రభు సిద్ధపరిచిన ఆ రక్షణ సువార్త అనేక విధాలుగా ప్రపంచానికి అనేక భాషల్లో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే అపవాది వెలుగులో ఉన్న వ్యక్తులను చీకట్లోకి లాగాలని చూస్తున్నాడు. పరలోకం చేరే వ్యక్తులను నరకానికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అంతేకాదు, వాడి యొక్క టార్గెట్ ఎవరో తెలుసా? నిజంగా దేవుని సేవ చేసే సేవకుల మీద వాడి టార్గెట్ ఎవరైతే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారో వాళ్ళ మీద దాడి చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనేది సాతాను యొక్క ప్లాన్. నీవు విశ్వాసంలో బలంగా ఉన్నట్లయితే వాడు కూడా బలంగా నీ మీద ఏదో విధంగా భర్తని ప్రేరేపించో, పిల్లల్ని ప్రేరేపించో, భార్యని ప్రేరేపించో, బంధువులని ప్రేరేపించో, ఇరుగు పొరుగు వారిని ఎవరో ఒకరిని ప్రేరేపించి ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మార్గములో నుండి నిన్ను తప్పించి ఆ నాశన మార్గంలోనికి తీసుకెళ్లాలని సాతాను ప్లాన్ వేస్తున్నాడు. ఈ ఒక పరిస్థితుల్లో, ఈ చివరి దినాల్లో దేవుని పిల్లలుగా మనము పరిశుద్ధాత్మ ద్వారా రేపబడి వాక్యమును చేతబుని నశించిపోతున్న ఈ లోకానికి ఒక జ్యోతులుగా మనము కనబడాలి. ప్రభు చెప్పాడు, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తా. శత్రు బలమంతటి మీద మీకు అధికారము ఇచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం. వినండి, ఒక శత్రువు మీదకి వెళ్ళాలి అంటే శత్రువు యొక్క బలం ఏంటో తెలుసుకోవాలి. శత్రువు యొక్క బలము తెలుసుకోకుండా ఆ శత్రువు మీద వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. సాతాను దేవుని శత్రువు. మనిషి మీద బలవంతుడే, కానీ దేవుని మీద మాత్రం సాతాను బలవంతుడి కాడు. గమనించండి, అపవాది ఒక అంధకార దుష్ట శక్తి. అదృశ్య అంధకార దుష్ట శక్తి పేరే అపవాది లేక దేవుని శత్రువు. ఈ దేవుని శత్రువు మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి ఆ బలం ఇచ్చాడు. సంఘము అనగా లోకములో ఉన్న పాపాన్ని విడిచి, లోకములో ఉన్న శాపాన్ని విడిచి, లోకానుసారంగా కాకుండా యేసు ప్రభు యొక్క సువార్త విని దేవుని ఆత్మచేత పరిశుద్ధమైన సమూహములో చేర్చబడిన పరిశుద్ధుల గుంపే సంఘం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తము చేత కొనబడిన సంఘం. దేవునికి స్తోత్రం. అది క్రీస్తు సంఘం, యేసుక్రీస్తు యొక్క సంఘం. ఈ సంఘము మహిమ కలిగిన సంఘం.
ఈ సంఘము పరిశుద్ధమైన సంఘం. ఈ సంఘము వాక్యము చేత ఉతకబడిన సంఘం. కనుక ఈ ఒక సంఘము యేసుక్రీస్తు ప్రభు సంఘమైన నీవు నేను అపవాదిని ఏం చేయాలంట? ఎదిరించాలంట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఇండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు తన పత్రికలో రాస్తూ దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ వాక్యాన్ని దేవుని సంఘం ఎందుకు తీసుకోవటంలా? ఈ వాక్యాన్ని మండుచున్న దైవజనులు ఎందుకు తీసుకోరు? వాక్యం ఇచ్చిన నీవు సాతాను చేత ఇంకా ఇబ్బంది పడుతున్నావే గాని ఈ వాక్యమును ఎందుకు తీసుకో? మనము దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. ఒక వ్యక్తిలో పరిశుద్ధత లేకపోతే అపవాది నిన్ను చూచి భయపడ్డావు. ఏయ్ సాతానా పో అని నువ్వు అన్నావనుకో, నువ్వు ఎలాంటి వాడువో సాతానికి బాగా తెలుసు. పరిశుద్ధత లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, సమర్పణ లేకుండా, దేవుని యొక్క ప్రతిష్ఠత లేకుండా, దేవుని పని కొరకు సమర్పణ లేకుండా, దేవుని అభిషేకం లేకుండా, దేవుని అగ్ని లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని వాగ్దానం లేకుండా, దేవుని పిలుపు లేకుండా అపవాదిని నువ్వు ఎదిరించలేవు. ఎప్పుడైతే నువ్వు అపవాదిని ఎదిరిస్తావో వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. ఎదిరించటానికి దేవుని యొక్క సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి. ఎప్పుడైతే యేసు రక్తము చేతులు పట్టుకొని ఎదిరించాలి, ఆత్మ ఖడ్గం తీసుకొని ఎదిరించాలి, వాక్య ఖడ్గం తీసుకొని ఎదిరించాలి, దేవుడు ఇస్తున్న మాట, ప్రవచన, వాగ్దానము తీసుకొని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గమనించండి, అపవాదిని ఎదిరించాలి అంటే కొంచెం జ్ఞానంగా మనం ప్రవర్తించాలి. ఇంటి దగ్గరికి కుక్కలు చూస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, అవి ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ కుక్కల్ని వెళ్ళగొట్టాలి అంటే ఆ కుక్కల్ని ఎలా ఎదిరించగలరు? గట్టిగా ఛై పో, ఛై పో, రై కర్ర తీసుకురా, ఆ కుక్క లోపలికి వస్తుంది, కర్ర తీసుకురా, గద్దిస్తారు. అలా కాకుండా కుక్క కుక్క పోవేవో నా కుక్క, మా ఇంటి కుక్క, మా ఊరి కుక్క పో అని పాటలు పాడితే పోదది. ఎందుకంటే ఇది కుక్క కాబట్టి. అపవాదిని కూడా అపవాది పో పో అంటే వాడు బ్రేక్ డాన్స్ చేస్తాడు, పో అనాలంతే. యేసు ప్రభు వారు దయ్యాలను గద్దించాడు, దురాత్మ శక్తులను ఆయన గద్దించాడు, సేనా దయ్యాలను గద్దించాడు. వినండి, ఇంకా అపవాది వాడు మనుష్యుల మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అపవాది ఒక మనిషిని ఎలా దాడి చేస్తాడంటే ఆలోచన మీద దాడి చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభువారిని శోధించింది. ఎలా? మొదటగా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటే యేసు ప్రభు యొక్క ఆలోచన మార్చాలని. రెండోది,
ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి దాదాపుగా 16 వచనాల వరకు చదివితే ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. మొదటగా ఏం చెప్పాడు? రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. 3వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎద్దుకొచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెనో. ఈ రాళ్లను ఆజ్ఞాపించు, అవి రొట్టెలవుతాయి, అలా చేస్తావు అని అపవాది శోధించాడు. రెండోది, దేవాలయపు శిఖరములకు ప్రభుని నిలబెట్టి, ఇక్కడి నుంచి నువ్వు దూకు, దేవుడు తన దూతల్ని పంపిస్తాడు. మూడోది, నీవు గనక నాకు సాగిలపడితే ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ నీకు ఇస్తా. వీటి గురించి నేను ఎక్కువ వివరించడానికి ఇష్టపడలేదు, కానీ అపవాది ప్లాన్ ఏంటంటే ఆలోచన విధానాన్ని మార్చి అప్పుడు ఇంకా రకరకాల దయ్యాలను పంపించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. భక్తి చేస్తున్నావో దేవుని బిడ్డ, ఓ యవన బిడ్డ, ఒకప్పుడు చక్కగా బైబిల్ చదివేదానివి, ఒకప్పుడు చక్కగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు చక్కగా మందిరానికి వెళ్ళేవాడివి. ఇవాళ ప్రార్థన చేయలేకపోతున్నావు, బైబిల్ గ్రంథం చదవలేకపోతున్నావు, దేవుని వాక్యం లేకపోతున్నావు, దేవుని పాటలు పాడలేకపోతున్నావు, సహవాసానికి దూరం అయిపోయావు. కారణం, నీ ఆలోచన విధానాన్ని సాతాను మార్చాడు కదూ. నీ ఆలోచనలో వాడు దూరాడు. ఒక వ్యక్తి ఆలోచన వశపరుచుకున్నప్పుడు అపవాది తేలిగ్గా వ్యక్తి మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకు వెళుతున్న నీవు, పరిశుద్ధంగా ఉండాలనుకున్న నీవు, పరలోకం చేరాలనుకున్న నీవు, ప్రతి క్షణము నీ ఆలోచన, అలాగే నా ఆలోచన కూడా, మనందరి ఆలోచన ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మందిరానికి వెళుతున్న నీవు, రక్షణ పొందిన నీవు సినిమాలు చూడాలి అనే ఆలోచన నీకు రాకూడదు. ఒక్క సినిమానే కదా, చిన్న సీరియలు, చిన్న పాపమే, చిన్న సిగరెటు, చిన్న పాపం, చిన్న బలహీనత అని వెళ్ళావా, ఇక రకరకాల దయ్యాలు వచ్చి నీ చేత పాపం చేయిస్తాయి. వినండి, సంసోను దేవుని వరమున పుట్టిన వ్యక్తి, దేవుని యొక్క ప్లాన్లో ఉన్న వ్యక్తి, దేవుని ఆలోచనలో ఉన్న వ్యక్తి, ఒక బలము కలిగిన వ్యక్తి, దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. సంసోను ఎప్పుడు పట్టబడ్డాడు అంటే ఆలోచన విధానం మారిపోయినప్పుడు. ఆలోచన విధానం ఎప్పుడైతే మారిపోయిందో, ఎక్కడ పడుకున్నాడట? దెలీలా తొడ మీద పడుకున్నాడట. ఎప్పుడైతే ఆ దెలీలా ఒళ్ళో పడుకున్నాడో, ఆ దెలీలా ఎవరు? శత్రు అమ్మాయి. శత్రు అమ్మాయి చేతిలో ఎప్పుడైతే ఇరుక్కుపోయాడో, లాలించి అపవాది జ్ఞానం చొప్పున, ఇక్కడేమో ప్రేమ 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 అని మాయ మాటలు చెప్తుంది, శత్రువులకేమో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఒక సంసోనికి కంటికి ప్రేయసిగా కనబడుతుంది, కానీ వాస్తవంగా పెద్దలు అంటారు కదండి, ఆమె రాక్షసిగా పనిచేస్తుంది. ఎందుకు అలా పనిచేస్తుందంటే, అపవాది ఎందుకు ఆమెను అలా వాడుకుంటున్నాడంటే, సంసోను దొరికిపోయాడు. సంసోను దేవుని కొరకు పనిచేయలేకపోయాడు, పట్టబడ్డాడు. శత్రువు ఏం చేశారు? 2 కళ్ళు తీసేశారు. వినండి, ఎవరైతే దేవుని చేతిలో పట్టబడతారో వాళ్ళకి దర్శనం పోద్ది.
ఏంటబ్బా ఒకప్పుడు నువ్వు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడ్డావు, నీ ధనాన్ని వాళ్ళ కొరకే, నశించిపోతున్న ప్రజల కొరకే నీ ధనమంతా కానుక రూపంలో ఇచ్చేవాడివి, ఇవాళ ఏంటి మారిపోయింది అంటే అతను ఏదేదో సాకులు చెప్తాడు. ఉపవాసాలంటే ప్రార్థన చేసేవాడివి, దేవుని ఆత్మచేత మండిపబడేవాడివి, దైవజనులు వస్తూ పోతూ ఉండేవాళ్ళు, కూటాలంటే పరిగెత్తేవాడివి, ప్రార్థన అంటే పరిగెత్తేవాడివి, టీవీలో వాక్యం వస్తుందంటే చూసేవాడివి, ఇవాళంటే బాయ్ సినిమాలు సీరియల్ చూస్తున్నావు అంటే ఏదేదో చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, సాతాను ఆలోచన విధానాన్ని మార్చివేసి పట్టేస్తున్నాడు. నా ప్రభు విడిపిస్తున్నాడు. మీ ఆలోచనలో కూడా అపవాది రాకూడదు. పరస్త్రీని చూచి, పరపురుషుని చూచి, ఈ పైన కనబడుతున్న ఎర్రతోలు తెల్లతోలు, ఈ తోలును చూసి ఆహా ఓహో అంటే ఏం కుదరదు, ఇది మట్టిదే, అందరూ బాత్రూమ్కి వెళ్ళాల్సిందే, స్పెషల్ ఏం లేదు. ఒక్కసారి ఆలోచించి పాపానికి పరిగెత్తుతున్న ప్రజలారా, బైబిల్ గ్రంథంలో మాట ఉంది, పాపం వల్ల వచ్చు జీతం మరణమని. రకరకాల పాపాలు వింటా ఉంటే, కొత్త రకాల పాపాలు. ఎందుకు ఇవి? ఏదో విధంగా ఆ పాపమును ఇరికించి నరకాన్ని తీసుకెళ్లాలనే. అరే వయస్సు రాకముందే పాపం కోసం పరిగెత్తుతున్నారా? తల్లిదండ్రులు దేవుని ఆత్మ చేత పట్టబడి ఉంటే, తల్లిదండ్రులు ప్రతిష్ఠింపబడి ఉంటే, తల్లిదండ్రులు మార్చబడి ఉంటే, తల్లిదండ్రులు మారుమనసు పొంది ఉంటే, పిల్లలు మారుమనసు పొందేవాళ్ళు కదా. తల్లిదండ్రులేమో ప్రభు దగ్గరికి రాలేదు, వాక్యం వాళ్ళకి నచ్చదు, గద్దింపు వాక్యము తెలియదు, పాపం గురించి ఖండిస్తే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కానీ నీ పిల్లలు ఏమవుతున్నారయ్యా ఈరోజు? నీ పిల్లలు నీ కళ్ళ ముందు వాళ్ళు ఆ మద్యానికి బానిసైపోతుంటే, పరస్త్రీ నీ వారి భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వెంట వెళుతూ ఉంటే, ఆ పిల్లలు అనాథలు అవుతుంటే నీకు ఇవాళ బాధేస్తుంది కదా. ఇప్పుడైనా మారుమనసు పొంది, ప్రభువా నన్ను క్షమించు, నా పిల్లలు లావటానికి కారణం నేనే, నీవు వాక్యం ద్వారా మాట్లాడినా ఇది నాకు కాదని అనుకున్నాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించు, ఈరోజు నేను నీకు లోబడతాను ప్రభువా అని నీవు దేవుని దగ్గరికి వస్తే, దేవుడు నీకు ఒక నూతన ఆలోచన ఇస్తాడా? ఎస్, మీకు ఒక మాట ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నా. అప్పులైపోయినాయి, తీర్చలేనంత అప్పులైపోయినాయి. అయ్యో తెలియకో తెలుసో అప్పులు చేసేసారనుకోండి, అందరూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, అప్పులోళ్ళు వచ్చి తిప్పలు పెడుతున్నారు. ఏం చేయాలి? ప్రభువా నాకు ఒక ఆలోచన ఇవ్వు అని నిరీక్షించండి. దేవుడు ఆలోచన ఇచ్చిందాక ఆగండి. లేదు అప్పులు ఎక్కువ చేశాను, చచ్చిపోతే పోద్ది అని. శరీరము మట్టిలో వెళ్తుంది, నీ ఆత్మను ఎక్కడికి నెట్టేస్తున్నావు? ఆత్మకు ఎక్కడి వెళ్ళిపోమని అనుమతిస్తున్నావు? ఆత్మ సంగతి నాకెందుకు అనుకోవద్దు. ఆత్మ బాధ బహుభయంకరమైంది, యుగయుగాలు నరకంలో కాలాలి. కనుక దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు. లక్షలు అప్పు చేసి ప్రభు దగ్గర ఆధారపడినప్పుడు, ప్రభు మీద ఆనుకున్నప్పుడు ప్రభు అని విడిపించలేదా? ఎలీషా దగ్గరకు వచ్చి శిష్యుల్లో ఒకని భార్య, అయ్యా నా 2 పిల్లలను అప్పుల వారు తీసుకెళ్లాలనుకుంటున్నారు, వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు, దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన ఆలోచనతో, ఒక నూనె కుండ ఊళ్ళో కుండలన్నీ నింపలేదా? ఈరోజు దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. అది ఎంత పైన, 100లైనా 1,00,000లైనా ఎంతైనా, నువ్వు దేవుని మీద ఆనుకో, దేవుడు ఒక ఆలోచన ఇస్తాడా? దైవజనుల ద్వారా ఆలోచన ఇస్తాడా? థ్యాంక్ యూ లార్డ్. సంఘము ద్వారా, దేవుని పిల్లల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. ఆలోచన నీకు జయము ఇస్తుంది. తల దించుకొని బతుకుతున్న నిన్ను తల ఎత్తుకొని బతికేటట్లు చేస్తుంది. మొదటగా ప్రభువా అప్పు చేయటం తప్పు, నన్ను క్షమించు నా నాయన, ఇక నుండి నేను అప్పు చేయను ప్రభువా, ఈ అప్పుల బాధల నుండి బయటికి రావడానికి నాకు సహాయం చేయవా అని అడగండి.
క్షమాపణ అడగండి ప్రభు దగ్గర. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడా? ఆయన అద్భుతం చేస్తాడా? వినండి, అపవాది మనస్సు మీద అనగా ఆలోచన మీద దాడి చేసి మనిషిని ఇబ్బంది పెడతాడు. అప్పుడు అలాంటప్పుడు మనం ఎలా జయించాలి? త్వరగా చెప్పి ముగిస్తాను. 1, వాక్యముతో జయించాలి. 2, దేవుడు మనకిచ్చిన ఆత్మ జ్ఞానముతో, ఆత్మ బలముతో జయించాలి. 3, పరిశుద్ధాత్మ శక్తితో జయించాలి. 4, యేసు రక్తం తీసుకొని, యేసు రక్తమే జయం అంటా ఉంటే, యేసు రక్తంలో ఏముందో తెలుసా? జీవం ఉన్నది. ఈ జీవము అపవాది శక్తులను కాల్చివేస్తుంటది. కనుక యేసు రక్తమే జయము అని చెబుతా ఉంటే అపవాది శక్తులన్నీ తగలబడిపోతూ ఉంటాయి. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. తన రాజ్యాన్ని ఈ వాక్యం ద్వారా కడతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులను ఆ అపవాది చేతుల నుండి ప్రభు విడిపిస్తూ ఉంటాడు. ఆత్మ ఖడ్గం, వాక్య ఖడ్గం, యేసు రక్తపు యొక్క ప్రభావం, హల్లెలూయా, అనేకులను పాప శాపము నుంచి విడిపించి రక్షించి ఆయన రాజ్యానికి చేరుస్తుంది. అలా చేర్చడానికి యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఎన్నో దెబ్బలు బాధలు భరించి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు చిందించి మరణించి 3వ దినాన ప్రభు తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ రూపంలో నీ ఇంటిలో, నా ఇంటిలో, ఈ స్థలంలో మన అందరి దగ్గర ప్రభు ఉన్నాడు. ఈరోజు మాట్లాడింది ఆయనే. ఆయనకు లోబడి, ప్రభువా ఇదిగో నాయనా అపవాది దాడి చేశాడో సంగతి కూడా నాకు తెలియలేదు, వాక్యం దాన్ని మాట్లాడా, ఈరోజు నుండి నా జీవితాన్ని దిద్దుకుంటాను అని నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు ఒక గొప్ప అద్భుతం చేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, వాక్యం చిన్న బిడ్డలందరినీ బలపరచు, సమస్త దయ్యాలను బంధిస్తూ మీ సన్నిధి తొలగించి దీవించమని నాయన. ఇదిగో ఎలాంటి కష్టాల్లో, ఎలాంటి బాధల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో బిడ్డలున్నా అయ్యా నీవే ముట్టి మీ కార్యం జరిగించండి, మహిమ పొందండి ప్రభువా, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, లక్షల కొలది ప్రజలకు నాయన ఇదిగో నా ప్రభువా ఈ ఒక టీవీ ద్వారా స్వార్థ అందించడానికి నా ప్రభు ఇదిగో సహకరిస్తున్న నాయన అయ్యా పేద బిడ్డలు ప్రభువా ప్రయాసపడి అయ్యా వారి యొక్క కానుకను ఈ ఒక పరిచర్య కొరకు విత్తుతున్న అయ్యా ఆ ఒక పేద బిడ్డలను దీవించి నాయన ఆశీర్వదించు ప్రభువా, సహాయం చేయండి నాయన. ఇంకా ప్రభు అనేకులు అయ్యా ఈ పరిచర్య కొరకు సహకరించే బిడ్డలను లేవనెత్తమని అడుగుచున్నాను. మీ కృపల భద్రపరచండి, సహాయం చేయండి, గొప్ప కార్యం జరిగించమని నీ దాసును నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకై ఫోన్ నెంబర్ 8985993619.